100% లిటరసీలో విజయం సాధించిన పరిస్థితి. మారుమూల మండలాన్ని తీసుకొని 100% అక్షరాస్యత దిశగా ప్రయత్నం చేసినామని చెబుతున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళు ప్రశంసా పత్రాలు కూడా ఒక 6 తీసుకున్న పరిస్థితి. మనతో పాటు హక్కున్నది మాట్లాడిద్దాం. ఏందమ్మా? నమస్కారం సార్, నా పేరు రాజేశ్వరి, బుక్య రాజేశ్వరి. ఈ 100 రోజులలో 100% చదువు గురించి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మా పురుషోత్తం సార్ సహకారంతో మేము 100 రోజులలో 100 మందికి చదువు నేర్పినాం సార్. నేను వాలంటీర్గా చేసిన, ఇన్స్ట్రక్టర్గా చేసిన. 100 మందికి అంటే 30 మందికి మిషన్ నేర్పించిన తర్వాత వాళ్ళను కూడా ఒక్కొక్కరు 5-5గురిని ఎంచుకొని మరీ చదువు నేర్పినాం సార్. చదువు నేర్పినందుకు నాకు ఇవాళ ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. అంటే ఏ మండలాన్ని ఎంచుకున్నారు, ఎట్లా నడిచింది? గిరిజన మండలం కాశీపేట అంటున్నారు, ఏంటి కొంతమందికి సరిగ్గా మాట్లాడరాని పరిస్థితి, అటువంటిది ఎట్లా చేసిండ్రు? ఏందా సార్? మాట్లాడలేక ఉన్న పరిస్థితుల్లోనే సార్, మా పురుషోత్తం సార్ సహకారంతో ఏ రోజుకి ఆ రోజు మా సెంటర్స్కి విజిట్కి వచ్చిర్రు. మా వాళ్ళతో మాట్లాడిరు సార్ కూడా. మాట్లాడడంతోనే వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా చదువుకోవడానికి ముందుకు వచ్చిర్రు సార్. చదువుకున్నారు, రాయడం రాని వాళ్ళు కూడా రాసుకున్నారు సార్. రాత్రిపడి వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చిర్రు సార్. చాలా అంటే చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు సార్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది సార్. సార్ నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ మూర్తి, మంచిర్యాల జిల్లా విద్యాశాఖలో క్వాలిటీ కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతున్నది. సో గౌరవ కలెక్టర్ కుమార్ దీపక్ గారి ఆదేశాల మేరకు, మా జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య గారి సూచన మేరకు, జిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తం గారి సహకారంతో 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించడానికి ముందుగా మారుమూల గిరిజన మండలమైనటువంటి ఏజెన్సీ మండలం కాశీపేట మండలిని ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ ఇది మాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకంటే మామూలు నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చడమే ఒక ఛాలెంజ్ అయితే, గిరిజనులు పూర్తి స్థాయి నిరక్షరాస్యులు, వారికి అక్షరాస్యత పట్ల అవగాహన లేదు, అలాంటి వాళ్ళని చేయగలగాను అనే సందేహం వచ్చింది. కానీ ఎప్పుడైతే పురుషోత్తం నాయక్ గారు మాకు దిశానిర్దేశం చేస్తూ వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవాన్ని ఈ కార్యక్రమానికి పంచుకుంటూ, ఓరియంట్ సిమెంట్ వారి సహకారంతో కలెక్టర్ గారి యొక్క మార్గనిర్దేశంలో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయడము, ఏ స్థాయిలో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఉందనేటువంటిది ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం ద్వారా మేము 22 గ్రామ పంచాయతీ వారీగా డివైడ్ చేసుకుని, గ్రామ పంచాయతీ వారీగా ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి వారికి ఒక్కొక్కరికి వాలంటీర్లను ఎంపిక చేసుకుని, ముందు వారిలో ఆసక్తి కల్పించడానికి వారికి ఓరియంట్ సిమెంట్ వారి సహకారంతో వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి వెసులుబాటుతోటి 22 గ్రామ పంచాయతీలకి 44 కుట్టు మిషన్లు తీసుకుని ముందు వారిని అక్షరాస్యత వైపు మళ్లించడానికంటే ముందు వారికి ఒకేషనల్గా ధైర్యం కల్పించడానికి కుట్టు శిక్షణ ప్రారంభించడం జరిగింది. రెస్పాన్స్ ఎట్లుంది? అద్భుతమైన రెస్పాన్స్ సార్. 3452 మంది నిరక్షరాస్యుల్ని మనము పరీక్ష పెట్టి అక్షరాస్యులుగా మార్చామంటే అది ఆషామాషి విషయం కాదు. ఖచ్చితంగా ఇది చెప్పుకోదగినటువంటి విజయంగా మనం భావించవచ్చు. కలెక్టర్ గారి పాత్ర ఎనలేనిదని మాత్రం ఇందులో చెప్పవచ్చు. ఖచ్చితంగా మనం అనుకుంటే సాధించలేనిది ఉండదనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం సార్. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి కలెక్టర్ గారికి, అవకాశం కల్పించిన మా డిఓ గారికి, అదేవిధంగా నిరంతరం ఒక కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని భావిస్తూ మాకు దిశానిర్దేశం చేసి మార్గనిర్దేశం చేసి సహకారం అందిస్తున్నటువంటి గౌరవనీయులు అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంచిర్యాల శ్రీ పురుషోత్తం నాయక్ గారికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటి సార్ పురుషోత్తం గారు ఏం చేయబోతున్నారు? రానున్న రోజులు ఒక మండల టార్గెట్ అయిపోయింది, నెక్స్ట్ జిల్లా వ్యాప్తంగా ఇది విస్తరణ ఉండబోతుందా? ఏందో సార్ ఇక్కడికి క్లోజ్? భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉల్లాస్ అనే పేరుతోటి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టబోతుంది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం త్వరలో ప్రారంభమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. మొట్టమొదటిగా మన మంచిర్యాల జిల్లాలో 30,636 మందిని టార్గెట్గా ఎంచుకోవడం జరిగింది. అందులో ప్రతి మండలానికి 2 రిసోర్స్ పర్సన్లకు కూడా ఎంపిక చేసుకొని లాస్ట్ 7th నాడు వాళ్ళకు జిల్లా స్థాయిలో శిక్షణ కూడా ఉల్లాస్ వికాస్ వాచకం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే వారితోటి ఏదైతే ఉల్లాస్ కార్యక్రమం ఉందో ఇది 200 గంటలు కొనసాగే ప్రక్రియ. ప్రతి ఒక్కళ్ళు కూడా 15+ ఉన్న వాళ్ళు నిరక్షరాస్యులందరూ కూడా అక్షరాస్యత దిశగా పరుగులు తీసేందుకు ఈ కాశీపేట మండలం ఒక నిదర్శనంగా నిలుస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గిరిజనులే ఇంత
100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించినప్పుడు ఇతర కమ్యూనిటీ వాళ్ళు కూడా దీనికి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై విజయవంతంగా మన జిల్లాను 100% అక్షరాస్యత దిశగా తీసుకెళ్లే విధంగా మన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ యంత్రాంగం, వయోజన విద్య, మా డిఆర్పీలు, మా దాంట్లో పనిచేసే వాలంటీర్సు, ఎక్కడైతే మనం ముగ్గురు టీచర్లు ఎవరైతే ఎంపిక చేసుకున్నామో వాళ్ళందరి యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ కుమార్ దీపక్ గారి యొక్క డైరెక్షన్లో వారి యొక్క ఆలోచన ప్రతి నిత్యం ఎడ్యుకేషన్ మీదనే, ప్రతి అంశం మీద క్షుణ్ణంగా రివ్యూ చేసేసి మమ్మల్ని మార్గదర్శకులుగా మార్గనిర్దేశం చేస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి వారి యొక్క సపోర్ట్ ఎనలేనిది. వారి యొక్క మార్గదర్శకంలోనే మనం 100 రోజుల్లో 100% కేవలం కాసిపేటే కాదు, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 2027 వరకు ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కొనసాగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ 100% అక్షరాస్యత జిల్లాగా దీన్ని మార్చడానికి మా టీం అంతా, మా సభ్యులంతా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటి సార్, అంటే మీ విద్యాశాఖ తరపున ఎట్లుండబోతుంది దీని మీద రానున్న రోజు? విద్యాశాఖ తరపున జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని వయోజన విద్యాశాఖ ద్వారా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అనుసంధానం చేయటం జరిగింది. కాబట్టి మా విద్యాశాఖ గౌరవనీయులు విద్యా అధికారి ద్వారా, పురుషోత్తమ గారి నాయక్ సార్ గారి ద్వారా, జిల్లా కలెక్టర్ గారి ద్వారా మొట్టమొదట కాశీపేట మండలం, అది కూడా గిరిజన ప్రాంతమైనటువంటి కాశీపేట మండలాన్ని 100% ఒక అక్షరాస్యత మండలంగా మనం మార్చగలిగాము అంటే దానికి వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ ప్లానింగ్ అనేది వేరుగా ఉంది. తప్పనిసరిగా గిరిజన ప్రాంతాన్ని 100% తీసుకొచ్చాం కాబట్టి మిగతా మామూలుగా అక్షరాస్యత కొద్దిగా ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటే తప్పనిసరిగా మంచిర్యాల జిల్లా అనేది 100% అక్షరాస్యత జిల్లాగా మార్పు చెందుతుంది. అది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీంట్లో కూడా జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, ఈ జిల్లా అధికారులు కానివ్వండి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, పురుషోత్తమ నాయక్ గారు, సార్ యొక్క ప్లానింగ్ అనేది, వాళ్ళ టీంని ఎంచుకోవడం అనేది మీరు గమనించారు. 100 రోజుల్లో ఆల్రెడీ అక్షరాస్యులుగా మారి 5గురిని ఒక టీముగా ఏర్పాటు చేసుకొని ఒక 15 మందికి అక్షరాస్యులుగా తీర్చేసినటువంటి ఒక కార్యకర్త ఏ విధంగా మాట్లాడిందని మీరు గమనించారు. ఆ విధంగా ముందుకు పోతూ మంచిర్యాల జిల్లాని 100% అక్షరాస్యత జిల్లాగా మార్పు చెందడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. ఏందన్న ఒక్కటే నిమిషంలో చెప్పండి, ఏంటి ఎట్లుండబోతుంది రానున్న రోజుల్లో? మీరు ఒక కళాత్మకంగా, కళారూపకంగా రకరకాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం. సార్ ఒకటే సార్, ఇప్పుడు ఉల్లాస్ కార్యక్రమం ఏదైతుందో నవభారత సాక్షరత ఉద్యమంలో ఉన్నటువంటి దాన్ని 3 అంశాలుగా మనం తీసుకోబోతున్నాం సార్. ఎవరైతే ప్రాథమికంగా అక్షరాలు, చిన్న చిన్న పదాలు నేర్చుకున్నటువంటి వారి అక్కడే ఆగిపోకుండా ప్రాథమిక విద్య వరకు కొనసాగించడం, ఎవరైతే ప్రాథమిక విద్యను అంటే కనీసం 4-5 తరగతులు చదివే స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు టాస్ అనేది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మనం కనీసం 10వ తరగతి పాస్ అయ్యేలాగా ప్రోత్సహించడం. ఆ తర్వాత ఎవరైతే 10వ తరగతి ఇప్పటివరకే 10వ తరగతి చదివి కాలేజీలకు వెళ్ళి మధ్యలో మానేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటర్మీడియట్ కనీస స్థాయి, ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ విద్య వరకు తీసుకెళ్తే వాళ్ళు ఏదో ఒక వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా అయినా వాళ్ళు లైఫ్ స్కిల్స్ నేర్చుకొని జీవితంలో స్థిరపడతారనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం సార్. దీనికి పురుషోత్తమ నాయక్ గారు మీ అందరికీ తెలుసు, సారే కాకుండా విద్యాధికారి గారు, క్వాలిటీ కోఆర్డినేటర్ గారు, చౌదరి సార్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం సార్. ఇందులో నన్ను భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు. ఏందక్క, ఏంటి ఎట్లుంది పరిస్థితి మీ కాశీపేట మండలి? ఈరోజు కలెక్టర్ చేతుల మీద ప్రశంసా పత్రం తీసుకున్నాం. అవును సార్, ఈ 100% లిటరసీ ప్రోగ్రామ్ ఫస్ట్ పురుషోత్తమ్ సార్ తోటి, సార్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా అని నేనే అడిగిన సార్ని, కానీ చాలా బాగా సక్సెస్ అయింది సార్. ఫస్ట్ మా వాళ్ళు స్టడీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు రమ్మంటే మాకు ఈ వయసులో ఏంటి చదువు, మేము ఈ నైట్ స్కూల్ ఏంటి, మాకు అసలు మేము రాము అన్నారు సార్. కానీ తర్వాత వాళ్ళే ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు మంచిగా రావడం జరిగింది సార్. మళ్ళీ మా విలేజ్లో ఒక సుశీల అనే ఒక ఆవిడ సార్, ఆమెకి కనీసానికి పేరు కూడా రాయడం రాదు సార్. అలాంటి ఆమె ఇప్పుడు ఈ SSC ఎగ్జామ్ కూడా కట్టిపిస్తున్నాం సార్. ఈ స్టడీలో ఈ నైట్ స్కూల్లో
చదవడం నేర్చుకొని ఇప్పుడు ఎగ్జామ్ కూడా కట్టిపిస్తున్నాను సార్. ఎట్లుంది ఇప్పటికే చాలా మందికి విద్య నేర్పించుంటారు, సంతకాలు పెడతారు, మొన్నటి దాకా వచ్చేటోళ్ళు ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతుండ్రా ఈ అంశంలో? చర్చ జరుగుతుందా? జరుగుతుంది సార్. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకు చదువు నేర్చుకోవాలని ఇంట్రెస్టే ఉంది సార్. నిజం. ఇది పరిస్థితి. చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దీంతో పాటు చదువుతో పాటు ఈ చదువును జిల్లా వ్యాప్తంగా విస్తరించే పనిలో జిల్లా అధికారులు పడ్డామని చెబుతున్నారు. దీంతో ఆ జిల్లా కలెక్టర్ పాత్ర ముఖ్యమైందని చెబుతూనే జిల్లా అధికారులందరూ కూడా దీనికోసం కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గిరిజన మండలంగా ఒక టాస్క్ ఏర్పాటు చేసుకొని దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా కాచిపేట మండలాన్ని తీర్చిదిద్దామని చెబుతున్న పరిస్థితి అయితే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదగానే నేరుగా ప్రశంస పత్రాలు తీసుకున్నామని ఇటు కొంతమంది మహిళా మనులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్.